హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసైతే నైట్ రొటీన్ అన్నమాట. డైలీ నైట్ నేను ఏం వర్క్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నైట్ కేర్ ప్లస్ నా నైట్ వర్క్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నైట్ ఇంకా 8 అవుతుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అవుతుంది అన్నమాట. 8కి అట్లా తినేసిన తర్వాత సో క్లీనింగ్ వర్క్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఇలానే క్లీన్ చేసుకుంటారు. అండ్ సో నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైనా మన గర్ల్స్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటగది శుభ్రంగా ఉంటేనే మనకి అన్నీ క్లీన్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ చేసుకునే దానికన్నా నైట్ క్లీన్ చేసుకుంటేనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఎంత మనకి ఏం వర్క్ ఉన్నా కూడా ఆ నైటే చేసుకున్నాం అనుకో మార్నింగ్ మనకి వర్క్ అనేది అసలు ఉండదు. సో అందరు కూడా నైటే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మనకి క్లీన్గా ఉందనుకో ఆల్మోస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోయినట్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది అన్నం తిన్న వెంటనే నేనైతే గ్యాస్ అనేది స్టవ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డేకి మనం వండుకోవాలన్నా మార్నింగ్ క్లీన్ చేసుకున్నాం అనుకో ఇంకా మనకి వర్క్ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. మార్నింగ్ మనం అస్సలు చేయకూడదు. మనకి ఎంత లేట్ అయినా సరే నైట్ టైమే మనం ఇల్లుని మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనకి కూడా చాలా హెల్ప్గా ఉంటుంది. అండ్ మనకు వర్క్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్లోర్ అయితే ఊడ్చేస్తున్నాను అన్నమాట. గ్యాస్ స్టవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకున్న తర్వాత ఊడ్చేస్తున్నాను. అండ్ ఇంకా తోమేసేసి ఇంకా ఈ విధంగా అయితే ఈ వీడియోలో మీకు నైట్ రొటీన్ అయితే చూపించాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోస్ ఇంకా చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నట్టున్నారు ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఒక లైక్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ఇంకా కొంచెం మన వీడియో పుష్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇంకా నేను ఈవినింగ్ తోమేసేవన్నీ కూడా అట్లనే పెట్టేసి ఉంచాను. వాటర్ అన్నీ ఆరిపోతాయని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ వాటర్ అన్నీ ఆరిపోయాయి. ఇంకా ఇప్పుడు నైట్ అన్నీ కూడా క్లీన్ చేయాలంటే మనం ఈవినింగ్ దోమినవన్నీ కూడా బోర్లు వేసుకోవాలి కదా. సో ఇప్పుడైతే నేను అన్నీ కూడా బోర్లు వేస్తున్నాను అన్నమాట. సో మనం అప్పటికప్పుడు తోమి అప్పుడే బోర్లు వేసుకున్నాం అనుకో ఆ వాటర్ అనేది అట్లానే ఉండి బోలి స్టాండ్లో మనం కవర్ కానీ ప్లాస్టిక్ అట్లా వేస్తే వాటి మీద పడి అవి పాడైపోతాయి అన్నమాట. సో అవి పాడవకుండా ఉండాలంటే మనము వాటర్ అనేది ఇంకిన తర్వాతే ఆరిపోయిన తర్వాతే మనం అన్నీ కూడా బోర్లు వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే నేను ఈరోజు వర్క్స్ అనేవి చేసుకున్నాను అన్నమాట. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్కి కూడా షేర్ చేయాలని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే అన్నీ కూడా క్లీన్గా నీట్గా బోర్లు వేసుకుంటున్నాను. అండ్ బోర్లు వేసుకున్న వెంటనే నేను ఇంకా అన్నీ కూడా తోమేసుకుంటాను. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ప్రతి ఒక్కరికి నా నుంచి ఒకటి చెప్పబోయేది ఏంటిదంటే మనకి ఎంత ఏం వర్క్ ఉన్నా కూడా ఎంత టైర్డ్ ఉన్నా కూడా మన నైట్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో మనకి మార్నింగ్ అయితే వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలామందికి ఇది తెలిసి ఉంటుంది. సో బట్ అంటే నేను చెప్పాలని చెప్తున్నాను అంతే. సో అందరికీ కూడా హెల్ప్ అవుతుంది, మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. మనకి నైట్ ఎంత లేట్ అయినా పర్లేదు మనం అన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ పడుకున్నాం అనుకో మనకి మార్నింగ్ లేచి మేము వెంటనే ఇంకా బ్రష్ చేసి స్నానం చేసేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కుకింగ్ అనేది ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. తిన్న వెంటనే గ్యాస్ అనేది క్లీన్ చేసుకున్నాను, ఇల్లు మొత్తం మూడ్ చేసుకున్నాను. అండ్ నైట్ మార్నింగ్ తోమిన ఉంటే బోర్లు వేసుకొని అన్ని నైట్ అన్నీ కూడా తోమేసుకున్నాను. అండ్ ఇంకా అంతా కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నా నైట్ స్కిన్ కేర్ అన్నమాట. నేను చాలాసార్లు ఎవ్రీడే కూడా నేను నైట్ స్కిన్ కేర్ చేసుకుంటాను. సమ్టైమ్స్ మర్చిపోవచ్చు బట్ పక్కాగా అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఫేస్ని వాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి టోనర్ అప్లై చేసుకోవాలి. టోనర్ అప్లై చేసుకొని నా ఫేవరెట్ అలోవెరా జెల్ అన్నమాట. ఇది లైక్మీ 925. నేను యాక్చువల్లీ నైట్ కేర్ కూడా నేను క్లియర్గా మీకు ఒక వీడియో చేశాను, చూడండి మన ఛానల్లోకి వెళ్ళి చూడని వాళ్ళైతే. అండ్ అలోవెరా జెల్ పెట్టేసుకొని నా ఫేవరెట్ నివే క్రీమ్ అయితే పెట్టుకుంటాను అన్నమాట. సో వాస్లిన్ అన్నమాట. అది కొంచెం ఫేస్ అంతా కూడా
మనకి డ్రైగా అయిపోయినప్పుడు ఇట్లా ట్రై చేసినాం అనుకో ఇది బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. నేను ఎవ్రీడే కాకుండా సమ్ టైమ్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను, రెగ్యులర్గా కాకుండా. రెగ్యులర్గా అయితే నేను అలోవెరా జెల్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తాను. సో నివియా క్రీమ్ అనేది సమ్ టైమ్స్ డ్రై అయినప్పుడు యూజ్ చేస్తాను, బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంకా మీరు వాడకపోతే వాడండి, మీ స్కిన్ చాలా బాగుంటుంది. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. సో ఇప్పుడైతే నా నైట్ స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఇదన్నమాట. తప్పకుండా అందరూ కూడా నైట్ స్కిన్ కేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా నీట్గా స్మూత్గా అవుతుంది ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఇవే పెట్టుకోవాలని ఏం రూల్ లేదు, మీ దగ్గర ఉన్న వాటితోనే మీరు చేసుకోవచ్చు. పక్కాగా మీరు టోనర్ అండ్ బాడీ లోషన్ అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే టోనర్, రోజ్ వాటర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. సో టోనరు అండ్ కొంచెం అలోవెరా జెల్ లేదా వాస్లిన్ అనేది కూడా పెట్టుకున్నా పర్లేదు, అన్నీ పెట్టుకోవాలని ఏం రూల్ లేదు. ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు లైట్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇదే పెట్టుకోవాలని అయితే నేను చెప్పడం లేదు, అంటే మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ లిప్ కేర్ మర్చిపోకండి, లిప్స్కి కూడా